శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షులు హిందూపురం ఉమ్మడి ఎంపీ అభ్యర్థి బీకే పార్థసారథి నామినేషన్ కార్యక్రమం శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు, అభిమానులు, కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పుట్టపర్తి గణేష్ సర్కిల్ వద్ద గల సాయి ఆరామం వద్దకు చేరుకుని భారీ గజమాలతో క్రేన్ వాహనం ద్వారా ఘనంగా బీకే పార్థసారథిని సత్కరించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నామినేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. సర్కిల్ వరకు పెద్ద ఎత్తున జై బీకే, జై చంద్రబాబు, జై టీడీపీ అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బీకే పార్థసారథి మాట్లాడుతూ మే 11న రాబోయేది ఎన్డీఏ ఉమ్మడి ప్రభుత్వమేనని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నూకలు చెల్లాయని మీడియాకు వెల్లడించారు. అన్ని వర్గాల ప్రజలకు, ఉద్యోగులకు, కార్మికులకు మంచి రోజులు రాబోతున్నాయని, ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడును ఆశీర్వదించాలని కోరారు. విజన్ ఉన్న నాయకుడు, దశ దిశ ఆంధ్రప్రదేశ్ కు చంద్రబాబు నాయుడు ఒక్కడేనని, ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడును గెలిపిస్తే ముఖ్యమంత్రిగా వచ్చే ఎన్నో పరిశ్రమలతో పాటు నిరుద్యోగ సమస్య తీరుతుందన్నారు. సుబ్రతమ్మా అవసరపోతాం బిహాన్ మీ వెనకల బ్యాక్ మేము ఇంకేముండే మే 13వ తారీఖున జరగబోతున్నటువంటి ఎన్నిక 5 కోట్ల ఆంధ్రుల యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంది. దానికి కారణం దాదాపుగా ఈ 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి పాలన ఒక అస్తవ్యస్తమైనటువంటి దుర్మార్గమైనటువంటి పాలన కొనసాగింది. ఈ రాష్ట్రం దాదాపుగా 20 సంవత్సరాలు వెనకబడిపోయింది అభివృద్ధి పథంలో. అందుకోసమే జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఎన్నో దుర్మార్గమైనటువంటి పనులు చేశాడు. ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాడు. అదేవిధంగా ఒక హిట్లర్లా, ఒక నియంతలా ఈ రాష్ట్రాన్ని పరిపాలించాడు. ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో లేరు. అదేవిధంగా వ్యవస్థలన్నీ కూడా నాశనం చేసి పడేశాడు, భ్రష్టు పట్టించాడు. అంటే ముఖ్యమంత్రి అంటే ఆంధ్రుల యొక్క అభిమానాన్ని ముఖ్యంగా చూరుకొనాలి, ప్రజల యొక్క భవిష్యత్తును చూడాలా, ప్రజల యొక్క అభివృద్ధిని చూడాలా. కానీ
ఈ జగన్మోహన్ రెడ్డి ఆయన అభివృద్ధిని చూసుకున్నాడు తప్ప ప్రజల అభివృద్ధిని చూడలేదు. అదేవిధంగా ఈయన ఈ రాష్ట్రంలో చూసినట్లయితే ముఖ్యంగా యువత ఈరోజు బాధపడుతున్నారు. ఆ రోజుల్లో యువతకి ఏదో ఉద్యోగాలు ఇస్తాడు కదా, యువకుడు కదా అనుకుంటే ఈరోజు ఏ ఒక్కటి కూడా ఫిలప్ చేయలేదు. ఆ రోజు జాబ్ క్యాలెండర్ అని చెప్పాడు. అదేవిధంగా ఉద్యోగాలు నియమిస్తామని చెప్పాడు. డిఎస్సి ప్రతి సంవత్సరం కూడా కండక్ట్ చేస్తామని చెప్పాడు. ఒక్క డిఎస్సి కూడా కండక్ట్ చేయలేదు. అదేవిధంగా ఉద్యోగస్తులంతా కూడా ఈరోజు బాధపడుతూ ఉన్నారు. నెల చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో ఉద్యోగస్తులకి జీతాలు ఇచ్చేవాళ్ళం. అయితే ఈనాడు చూస్తూ ఉన్నాం 5-6 తారీఖులైనా 15 తారీఖులైనా కూడా జీత భత్యాలు రావడం లేదు. అదేవిధంగా పోలీసులు కూడా బాధపడుతున్నారు. హెచ్ఆర్ఏ కానీ పిఏడిఏ కానీ ఏవి కూడా రావడం లేదు. అదేవిధంగా ఈరోజు రైతాంగం బాధపడుతున్నారు. రైతులకు రావాల్సినటువంటి ఇన్పుట్ సబ్సిడీ కూడా 17-18కి రావాల్సినటువంటి దాదాపుగా 1600 కోట్లు అనంతపురం జిల్లాకు రాలేదు. అదేవిధంగా అందరినీవా అనంతపురం జిల్లా వెనకబడినటువంటి మారుమూల ప్రాంతం. ఈ ప్రాంతానికి నిలిస్తే బంగారు పంటలు పండించవచ్చు. అదేవిధంగా ఆ రోజు మన నందమూరి తారక రామారావు గారి యొక్క ఆలోచనతో శివరామకృష్ణయ్య గారి ఒక ఇంజనీర్ సలహాతో అందరినీవా పథకాన్ని ఏర్పాటు చేసి ప్రారంభించింది ఆనాడు నందమూరి తారక రామారావు గారు. అయితే ఈనాడు చంద్రబాబు నాయుడు గారు ఆ మొత్తం నందినీమా కెనాలన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. అనంతపురం జిల్లాలో ముఖ్యంగా చిర్లోపల్లి కానీ, మారాలు కానీ, గుల్లపల్లి రిజర్వాయర్లు కానీ ఈరోజు ఇన్ని రిజర్వాయర్లు వచ్చాయంటే అది ఆయన చంద్రబాబు నాయుడు గారి యొక్క కష్ట ఫలితమే. అదేవిధంగా మనం చూసాం ఆ రోజులో వైటింగ్కి దాదాపుగా అందరినీవా కెనాల్కి 1000 కోట్లు మనం ఖర్చు పెట్టాం. అదేవిధంగా ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక తూటుపట్టు కూడా ఖర్చు పెట్టలేదు వైండింగ్కి. అదేవిధంగా మనం ఇరిగేషన్ రంగానికి ఆ రోజు 12,000 కోట్ల రూపాయలు మన రాయలసీమలో ఖర్చు పెడితే ఈయన ఈ పెద్ద మనిషి 5 సంవత్సరాల కాలంలో 2,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టడం జరిగింది. వైండింగ్ పూర్తి అయితే మొత్తం రాయలసీమ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలమవుతుంది. అదేవిధంగా రేపు భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ వైండింగ్ని పూర్తి చేస్తాం. శరవేగంగా అన్ని ప్రాంతాలకి నీళ్లు ఇస్తాం. అదేవిధంగా మనం చూసినట్లయితే 2014 నుండి 2019లో చంద్రబాబు నాయుడు గారు అనంతపురం జిల్లా, కరూరు జిల్లా, ఈ కరూరు జిల్లాలో వలసలను అరికట్టాలనేటువంటి ఉద్దేశంతో అదేవిధంగా 14 సీట్లకు 12 సీట్లు ఇచ్చి గెలిపించారు. ఈరోజు నేను ముఖ్యమంత్రిగా ఉన్నానంటే దానికి ఈ ముఖ్యంగా అనంతపురం జిల్లా ప్రజానీకం కాబట్టి వాళ్ళకి ఏ విధంగానైనా కూడా రుణం తీర్చుకోవాలనేటువంటి ఒక సంకల్పంతో, ఒక ఉద్దేశంతో ఆ రోజు ప్రతిష్టాత్మకమైనటువంటి సౌత్ కొరియాకు చెందినటువంటి కియా పరిశ్రమ 13,000 కోట్ల రూపాయలు వెచ్చించి కియా పరిశ్రమ తీసుకురావడం జరిగింది. కియా ద్వారానే 50,000 ఉద్యోగాలు డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా ఈరోజు వచ్చిందంటే దానికి చంద్రబాబు నాయుడు గారి కారణం. అదేవిధంగా అనుబంధ సంస్థలు కనుక ఇంకా ఒక 15 అనుబంధ సంస్థలు వచ్చిందంటే ఇంకా ఒక 50-60 వేల ఉద్యోగాలు వచ్చేది. ఈ జేటాక్స్ భయపడి, శంకరనారాయణకి భయపడి ముఖ్యంగా అవన్నీ కూడా ఇతర ప్రాంతాలకి వెళ్ళిపోవడం జరిగింది. అందుకోసమే అందరూ కూడా ప్రజానీకానికి, ఆ అనంతపురం జిల్లా ప్రజానీకానికే కాదు ఈ రాష్ట్ర ప్రజానీకానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. వజ్రాయుధం లాంటి ఓటు ద్వారా ఈ బుద్ధి చెప్పాలి జగన్మోహన్ రెడ్డికి. లేకపోతే మనమంతా కూడా నాశనం అయిపోతాం. రాష్ట్రం అభివృద్ధికి నోచుకోకుండా పోతుంది. మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక విజన్ అనేటువంటి, ఒక తెలివైనటువంటి నాయకుడు రావాలి, పాలించాలి తప్ప లేకపోతే 13 లక్షల కోట్లు ఈరోజు భారం ఉంది, అప్పు ఉంది. ఆ అప్పును తీర్చాలంటే కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే సమర్థులు. లేకపోతే వెనిజులా రాష్ట్రంలో, వెనిజులా దేశంలో ఈ మన రాష్ట్రం కూడా తయారు అవకాశం ఉంటుంది. కాబట్టి యువతలకి విజ్ఞప్తి చేస్తున్నాం, మహిళలకి విజ్ఞప్తి చేస్తున్నాం, రైతులకి విజ్ఞప్తి చేస్తున్నాం, అందరి ప్రజానికి, మేధావులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఆలోచించండి, ఆలోచించి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోండి. ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఒక కూటమి కూడా మా స్వార్థ ప్రయోజనాలకు కాదు ఈరోజు ఏర్పడింది. ఈ దుర్మార్గాన్ని దించాలంటే అందరూ కలిసికట్టుగా 3 పార్టీల నుండి కలిసికట్టుగా పనిచేయాలా, ఈ దుర్మార్గాన్ని ఓడించాలా, లేకపోతే ఈ రాష్ట్రం నాశనం అయిపోతుంది అనేటువంటి ఒక సంకల్పంతోనే ఆ నిర్ణయాన్ని తీసుకున్నాం. తప్పకుండా ఈ కూటమి తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో విజయడంగం రోగిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం.